డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పెంపుడు కొడుకు అనే సినిమా గురించి వీడియో చేయబోతున్నాను. చిన్నారి చిట్టిపాప కన్నారి కనుపాప ఇన్నాళ్ళు పెరిగి ఈనాటితోనే అనే పాట ఎప్పుడైనా విన్నట్లు గుర్తుందా? ఈ పాట 1953 నవంబర్ 13వ తేదీన విడుదలైన తెలుగు సినిమా పెంపుడు కొడుకులోనిది. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో ఎల్వి ప్రసాద్, పుష్పవల్లి, సావిత్రి, కుమారి, ఎస్వి రంగారావు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించగా సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు అందించారు. ఇంకా ఈ సినిమాలో శ్రీరామ్మూర్తి, శివాజీ గణేశన్, సావిత్రి, సురభి బాలసరస్వతి, ఛాయాదేవి, ఆర్ నాగేశ్వరరావు, మోహన్ కంద మొదలైన వారు కూడా నటించారు. ఇక కథాంశానికి వస్తే రంగస్వామి అంటే ఎల్వి ప్రసాద్ భార్య మంగమ్మ అంటే పుష్పవల్లి జబ్బుతో ఆసుపత్రిలో ఉంటుంది. రంగస్వామి ఇద్దరు పిల్లలను ఒక్కడే సాకటానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. భార్య బ్రతకదేమోనన్న భయంతో చంటివాణ్ణి ఒక ధనికురాలికి పెంపకం ఇచ్చేస్తాడు. ఆమె వాణ్ణి తీసుకుని ఆమె స్వస్థలమైన వేలూరు వెడుతుంది. మంగమ్మ ఆసుపత్రి నుంచి బతికి బయటపడుతుంది. రెండో పిల్లవాడు పెంపకం వెళ్ళాడని తెలిసి భర్త అనేక విధాలుగా నిందిస్తుంది. రంగస్వామి వేలూరు వెళ్ళి పిల్లవాడిని తిరిగి తీసుకురావటానికి అవసరమైన డబ్బు కోసం ఒక ఇల్లు కట్టడం పనిలో చేరుతాడు. ప్రమాదవశాత్తు ఆ ఇంటి దూలం విరిగి మీద పడి మరణిస్తాడు. ఇక మంగమ్మ చేసేదేమీ లేక దుఃఖించి పెద్ద కొడుకుని వెంటబెట్టుకుని వేలూరు వెడుతుంది. అక్కడ ఒక హత్యానేరంలో చిక్కుకొని 15 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తుంది. పెద్ద కొడుకు దిక్కులేనివాడై ఒక బడిపంతులు సహకారంతో అచ్చాఫీసులో నౌకరుగా పనిచేస్తాడు. ఆ ఊళ్ళోనే ప్రొఫెసర్ దంపతుల వద్ద రెండో కొడుకు పెరుగుతుంటాడు. ఇద్దరూ పెద్దవారు అవుతారు. తామిద్దరం అన్నదమ్ములమని తెలియక ఇద్దరూ చిన్నతనం నుండే వైరం పెంచుకొని గౌరీ అంటే సావిత్రి, ఆ గౌరీ అనే అమ్మాయి ప్రేమ కోసం ఇంకా ప్రబల విరోధులవుతారు. ఈలోగా మంగమ్మ జైలు నుంచి విడుదలై ప్రొఫెసర్ గారి ఇంట్లోనే వంటలక్కగా చేరుతుంది. తలవని తలంపుగా పెద్ద కొడుకు అయిన ముత్తడును కలుసుకుంటుంది. ప్రొఫెసర్ ఇంట్లో పెరిగే మోహన్ తన రెండవ కొడుకేనని గ్రహిస్తుంది. మోహన్ తాను ధనికుల బిడ్డననే గర్వంతో దుష్టుడై తన అన్నగారిపైన గౌరిపైన దొంగతనం నేరం మోపి జైలుకు పంపిస్తాడు. కానీ వారు విడుదలవుతారు. చివరకు అతడు ఇంతకాలం తను ద్వేషిస్తున్న మంగమ్మ తన తల్లే అని, ముత్తడు తన అన్నేనని గ్రహిస్తాడు. పశ్చాత్తాపపడి వారిద్దరిని క్షమాపణ వేడుకుంటాడు. దీనితో కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎల్వి ప్రసాద్, సంభాషణలు రాసింది సదాశివ బ్రహ్మం, సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు, నేపథ్య గానం పి లీలా, ఏఎం రాజా, జిక్కి, ఏపి కోమల, మాధవ్ పెద్ది, ఎంఎస్ రామారావు, ఛాయాగ్రహణం ఆది ఇరానీ, కళ శేఖర్. ఇక పాటలు బాగుంటాయి. ఈ సినిమాలో పాటలు అందములన్నీ నీవేరా ఆనందములన్నీ మావేరా అపురూపంగా. ఈ పాట పాడింది పి లీల, రాసింది శ్రీశ్రీ. ఇంత దేశం ఇంత సౌఖ్యం కొందరికే సొంతమా ఎక్కడైనా, గానం ఏఎం రాజా, జిక్కి. పాట రచించింది ఎవరో గ్రహించే ఉంటారు, శ్రీశ్రీ. ఉన్నవారికే అన్ని సుఖాలు రయ్యో లేనివారి గతి ఈ లోకంలో అని జిక్కి పాడుతుంది. ఈ పాట కూడా శ్రీశ్రీయే రాశారు. చిన్నారి చిటిపాప కన్నారి కనుపాప ఇన్నాళ్ళు పెరిగి ఈనాటితోనే అనే పాటను ఏపీ
కోమల గానం చేస్తారు. ఈ పాట రచన కూడా శ్రీశ్రీ. నమో నమో మాత, నమో నమో మాత, నమో నమో. ఈ పాటను గానం చేసింది మాధవ్ పెద్ది బృందం. రచన శ్రీశ్రీ. భయం భయం బ్రతుకు భయం అన్నా మనకి లోకం అని ఎంఎస్ రామారావు పాడగా అనిశెట్టి ఈ పాటను రచించారు. ఇక ఇంకొక పాట మబ్బులు 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 వచ్చినాయి ఉబ్బెను అని ఘంటసాల జిక్కి పాడగా ఈ పాటను రాసింది సదాశివ బ్రహ్మ. ఇక విరోధమేళనే సొగసులాడి ఇటురావే నా సరైన జోడి నీవే అని ఏఎం రాజా పాడారు. ఈ పాటను రచించింది శ్రీశ్రీ. సన్నజాజి తోటల మల్లెపూల బాటల కోయిలే పాడు కదా కుహు కుహు అని జిక్కి పాడింది. ఈ పాటను రాసింది కూడా శ్రీశ్రీ. సరదాగా జల్సాగా అందరము మనమందరము ప్రతిరోజు. ఈ పాట పాడింది ఏఎం రాజా బృందం, రచించింది శ్రీశ్రీ. మొత్తానికి ఈ సినిమాలో పాటలన్నీ కూడా శ్రీశ్రీ రచించారు. పాటలన్నీ చాలా బాగుంటాయి. కథ కూడా చాలా చక్కగా పిక్చరైజేషన్ చేశారు. ఈ సినిమా బాగానే ఆడింది, చక్కటి వసూళ్లు కూడా చేసింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాగా మంచి మంచి సినిమాలన్నీ మీకు పరిచయం చేస్తూ ఉంటాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని సినిమాలు కూడా మీకు ఏది కావాలో అది చూస్తూ ఉండవచ్చు. మీకు నచ్చినవి బుల్లితెర మీద మీరు